సో ఈరోజు బర్త్డే జరుపుకున్నటువంటి ఆర్జీవి గారికి మన డి ఛానల్ అలాగే గుడ్ మార్నింగ్ ఒంగోలు తరపు నుంచి అయితే విషెస్ తెలియజేస్తున్నాము. సో ఎంత హారర్ మూవీస్ కానివ్వచ్చు, లేకపోతే నాయక్ అండ్ గజని మూవీస్కి ప్రొడ్యూస్ చేశారు సార్. మీరు చాలామందికి ఇన్స్పిరేషన్ లైక్ డైరెక్షన్ తరపు నుంచి. సో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డేస్. ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలి, ఇంకా మన టీఎఫ్ఐని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో కొంతమందికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది ఆ పర్సన్ మీద, మనం ఏం చేయలేము. బట్ ఎనీవే హ్యాపీ బర్త్డే సార్. హలో మెర్సీ, గుడ్ మార్నింగ్ ఒంగోల్. వెరీ గుడ్ మార్నింగ్ ఒంగోల్. ఏంటి మరి సంగతులు? చెప్పండి మీరే చెప్పాలి. మీరు బాగా జరుపుకున్నారా పండగ శ్రీరామనవమి? చాలా బాగా. మీతో కాలర్స్ తోటే ఎక్కువగా మాకు టైం స్పెండింగ్ అనేది కుదిరిందనమాట. మార్నింగే బాగుండింది మాకు. మార్నింగ్ బాగుండింది అంటున్నానండి. లైవ్ బాగుంది. గుడ్ మార్నింగ్ చెప్పుకోవడం. యా 9వ తారీఖు మా తమ్ముడిది మద్దల్ని పెళ్లి రోజు. అది విషయం చెప్పు అడ్వాన్స్ గా. ఓకే, అరేంజ్ చేస్తారు. కానీ శ్రీనివాసరావు రమాదేవి ఒంగోలులోనే ఉంటారు. ఓకే, శ్రీనివాసరావు గారు రమాదేవి గారు. రమాదేవి గారు గుంటూరు నుంచి అనుకుంటే ఎవరో కాల్ చేస్తారు. అంటే మన మధ్యలో మధ్య కనెక్ట్ తీసుకుంది. రమాదేవి గారు వేరు, శ్రీ రమాదేవి. ఓకే, ఆ రమాదేవి గారు వేరు. ప్రశ్న తీసుకుంది. ఓకే ఓకే, అదే ఒంగోలులోనే ఉంటారు వీళ్ళు. ఓకే, మీరు హైదరాబాద్ కదా? వినుకొండ సరోజ. ఓకే ఓకే, సరోజ గారు నిన్న కాల్ చేశారు కదా? నిన్న మొన్న యా 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 అవునండి. ఓకే, 9th పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి సరోజ గారు వాళ్ళ అన్నేనండి, ఆ తమ్ముడు శ్రీనివాస్ అండ్ రమాదేవి గారికి అడ్వాన్స్లీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. ఎప్పుడు ఇలాగే కలిసి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ అక్కగారి తరపు నుంచి, అలాగే మా గుడ్ మార్నింగ్ ఒంగోలు తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీరు చెప్పాలి కదా, మీరు ఆ రోజు ఫోన్ చేయండి 9th. మీరు మీ తరపున కూడా మీరు విషెస్ చెప్పాలి, ఓకేనా? ఓకే ఓకే అండి. ఈరోజు క్వశ్చన్ అడగొచ్చా? ఉన్నాయండి, జనరల్ నాలెడ్జే ఉన్నాయి. ఓకే, ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రం ఏది? రాంగ్ ఆన్సర్. ఏంటండి? రైట్ ఆన్సర్. మీకు జనరల్ నాలెడ్జ్ చాలానే ఉందండి. నిన్న కూడా ఆన్సర్స్ చెప్పినట్టున్నారు కదా? అవునవునవునండి, నైస్ అండి. ఓకే, ఇలాగే ఏంటండి? ఓకే ఓకే, అడగండి. చూపు లేదు ఏంటది? ఏంటేంటండి? దేవుడికి చూపు లేదు ఏంటది? 1000 కనులు ఉన్నా చూపు లేదు ఏమిటది? దేవుడికి చూపు లేదు. దేవుడికి చూపులు లేదా? 1000 కనులు ఉన్నా దేవుడికి చూపు లేదు. అయ్యో తెలీదండి. క్లూ ఏమని ఇస్తారా? ఏంటండి? అవునా? ఓకే, 1000 కనులు ఉన్నా దేవుడు చూడలేడు, అంతేనా? దేవుడికి చూపు లేదు. 1000 కనులు ఉన్నా దేవుడికి చూపు లేదు. నేను నెక్స్ట్ కాలర్స్ అడుగుతాను, ఓకేనా? చెప్పండి. ఏంటండి? వంకర్లు ఎన్ని ఉన్నా పరుగులు తీస్తుంది. వంకర్లు ఎన్ని ఉన్నా పరుగులు తీస్తుంది. ఇది పాము. పాము కదా? పాము కాదు. వాటర్ పైప్ లైన్స్ లో వెళ్తా ఉంటాయి కదా? రివర్. అదేలేండి, వాట్ ఎవర్. ఓకే, పర్లేదు. ఓకే అండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఓకేనా?